శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదు బిడ్డ, తొందరపడి ఈ అదృష్టాన్ని వదలకు, నీకోసం మాత్రమే చెప్తున్నా, చేజారిపోతే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజైతే మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఎంతో జ్ఞానాన్ని, తెలివితేటల్ని ప్రసాదించానమ్మా. అయినా సరే నువ్వు ఆ జ్ఞానాన్నంతా కూడా పక్కన పెట్టి ఆ భగవంతుని దూషిస్తూ, దుర్భాషలాడుతూ, ధర్మ మార్గంలో నడవకుండా అధర్మ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నావు. సత్ఫలితంగా నీ యొక్క కర్మ ఫలితాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ. నా బిడ్డలైన మీరు పొరపాటును కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడవద్దమ్మా. ఒక తండ్రిగా నేను ఇస్తున్నటువంటి సూచన, చూడు తల్లి, ఎవ్వరికి ఎప్పుడు కూడా భయపడకు, అందరితో కూడా ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే, ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నువ్వు ఎప్పుడు కూడా చెడు మార్గాలను ఊహించుకుంటూ ఉంటే నీకే తెలియకుండానే నీలో చెడు ప్రవర్తన వెర్రవీగిపోతుంది బిడ్డ. అందుకే ఎప్పుడు కూడా మంచిని తలస్తూ ఉండు, మంచి మనసుతో ఆలోచిస్తూ ఉండు. అప్పుడే అన్నీ కూడా మంచి జరుగుతాయమ్మా. నీ బాధ్యతలు, విచారాలు ఆ భగవంతుడిపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నీవు ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో ఆ భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు. నువ్వు చెయ్యాల్సిన ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడమే. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదమ్మా. ఇప్పటికే నీ పరిస్థితి నిన్ను ఎంతో బాధించవచ్చు, కానీ ఈ రోజు నుంచి నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మంచి మార్పు అనేది క్షణంలో జరుగుతుంది తల్లి. అందుకే ఈ తాత్కాలికమైన ఈ పాపకర్మల గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు. ఎప్పుడైతే నువ్వు దాన ధర్మాలు మంచివి చేస్తూ ఉంటావో ఆ రోజు నుంచే నువ్వు ఊహించిన జీవితం నీ వశం అవుతుందమ్మా. ఎనలేని సంతోషం నీ జీవితంలో చేరబోతుంది. నీ పని నువ్వు చేస్తున్నా సరే, నా మనసులో స్మరించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, నా రూపాన్ని మనసులో కొలుస్తున్నవారు, చేస్తున్న పనిలో దైవాన్ని చూసేవారు, వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటానన్నమాట. నా మాట మీద నీకు ఎల్లప్పుడూ కూడా నేను నిలబడుతూనే ఉంటాను తల్లి. నా బిడ్డలకి అన్యాయం జరగనివ్వను. నువ్వు దిగులు చెందకు. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదమ్మా. ప్రస్తుతం సమాజం అంతా కూడా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారి పక్కన నువ్వు కలిసి జీవిస్తున్నావు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. నేను పిలిస్తే పలుకుతాను తల్లి, నన్ను తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం అవుతుంది బిడ్డ. నా దర్శనం కోసం మీరు ఎక్కడెక్కడా వెతకాల్సిన పని లేదు. నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకుని ధ్యానించండి. తక్షణమే నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను బిడ్డ. ఎంతసేపు 4 రాళ్ళు వెనక్కేసుకుందామని 2 దెబ్బలు తగలగానే దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని, నా కష్టాలు తీర్చని ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటారు బిడ్డ. అంతా సవ్యంగా జరిగిపోతుంటే అంతా కూడా నాదే గొప్పతనమని మురిసిపోతూ ఉంటారు. దీనికి ముందు వెనుక మరి ఏవీ లేవ బిడ్డ. ఏ ప్రశ్నలకు సమాధానం కష్టాలు ఇచ్చేది కర్మఫలం నుంచి బయటపడేయడానికి. ఆ భగవంతుడు నీ వెంటే ఉన్నాడని నువ్వు నమ్ముకో తల్లి. ఆ నమ్మకం కలిగించడానికి కొద్దిగా కష్టం ఎదురవ్వగానే నీ మనసు చలించిపోతుంది. సాక్షాత్తు ఆ భగవంతుని దూషించే స్థాయికి వెళ్ళిపోతున్నావు. అలాంటి వాళ్ళలో నువ్వు ఉండకూడదనేదే నా ఆశమ్మ. నీ తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. దైవాన్ని నమ్మిన నీకు అన్యాయం జరగదు బిడ్డ. ధైర్యంగా ఉండు. నేను నీతో ఉన్నాను కదా, నన్ను నమ్ము బిడ్డ.
నీ దుఃఖాలన్నీ కూడా మర్చిపోయి నిశ్చింతగా ఉండు తల్లి. భారం నా మీద మోపు. ఎల్లవేళలా కూడా నేను నీతోనే ఉంటాను బిడ్డ. అహంకారాన్ని విడిచిపెట్టిన క్షణాన నీ మనసులో స్థిరంగా నేను ఉండిపోతానని చెప్పాను కదా. నీ హృదయమే నాకు అత్యంత ఇష్టమైన నివాసం. నా మార్గంలో నువ్వు అడుగు పెడితే నీకు అన్ని మార్గాలు కూడా నేను తెరిపిస్తాను తల్లి. నా కొరకు నువ్వు ఖర్చు పెడితే కృపేణు కృప నీకు కలిగిస్తాను. నా కోసం నువ్వు చెడును భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను తల్లి. నా సహాయం కోరితే నిన్ను అందరి నుంచి విముక్తిని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు 100% విముక్తి కలిగిస్తాను తల్లి. ఒకవేళ నా మార్గంలో నడిస్తే నువ్వు ప్రసిద్ధిగాంచేలా చేస్తాను. బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి విషయాల్లో కూడా భయపడొద్దమ్మా. నేను ఎప్పుడు కూడా అండగా, తోడుగా, రక్షణగా నేను నీకు ఉన్నాను కదా. ఎల్లప్పుడూ కూడా నా బాబా నాకు ఉన్నారనే నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఓపికతో ఉండు. నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. అలాగే ఎవరితో కూడా నీ సమస్య కానీ లేదంటే నువ్వు పడుతున్నటువంటి ఆవేదన కానీ వారికి వ్యక్తపరచొద్దమ్మా. తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప లాభాన్ని, విజయాన్ని సాధిస్తావు. అది కూడా నువ్వు రాబోతున్నటువంటి ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఇప్పుడు నీకు కొత్త అంటే కొంచెం కష్టమని చెప్పాలి. కాబట్టి నువ్వు ఈ సమయంలో మౌనంగా, నిర్మలంగా, ఆందోళన చెందకుండా, ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకో. అలాగే ఎవరి నుంచి నీకు ఎలాంటి హాని రానిది నీకు మాట ఇస్తున్నాను తల్లి. ఎవరైనా నీకు హాని తలపెట్టాలని చూస్తే వారి ఇబ్బందుల్లో తప్పకుండా పడేటటువంటి బాధ్యత వారే ఎదుర్కొంటారు. వాళ్ళే ఇబ్బందుల్లో కూరుకుపోతారు. అలాగే మనది కాదని రాసి పెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనల్ని వెతుక్కుని ఏ విధంగా వస్తుందో అది మనిషి అయినా, వస్తువైనా అలాగే నీదైనా రాసి పెట్టి ఉంటు తల్లి. గొప్ప జీవితం ఈ ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది తల్లి. ఎక్కడున్నా సరే నేను వెతుక్కుని మరీ వస్తుంది. ఇన్ని రోజుల్లో నువ్వు పడినటువంటి కష్టానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడమ్మా. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి బాబా బాబా అనుకుంటూ నా నామస్మరణం చేస్తూ ఉన్నావు కదా తల్లి. అందుకే బిడ్డ, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి కన్నీళ్ళు వచ్చినా నేను ఏదో ఒక రూపంలో వచ్చి నేను ఆదుకుంటూనే ఉంటున్నాను. కానీ నువ్వే అది గుర్తించడం లేదమ్మా. నా బాబా నా కోసం ఏమీ చేయడం లేదు. ఎప్పుడు కూడా కర్మ ఫలితాలు అంటూ అనుభవించమని చెప్తున్నారని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ. ఇప్పుడు ఆ కర్మ ఫలితాలన్నీ కూడా అనుభవిస్తే ఇక నుంచి వచ్చేవన్నీ కూడా ఆనంద గడియలే కదా తల్లి. కాబట్టి నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా ఇప్పటి వరకు నువ్వు అనుభవించేశావు. ఇక నుంచి నీ సాయి తండ్రి చేసేటటువంటి చమత్కారాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ. ఇప్పటి వరకు నీకు ఎంతో అదృష్టం ఉందని కాబట్టి, నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయాయి కాబట్టి నా యొక్క సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావమ్మా. ఇక నుంచైనా సరే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు. నాకు నా సాయి తండ్రి ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మకంతో ఉండు బిడ్డ. ఆ నమ్మకమే నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.